అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దివ్యాంగులకి ఆంధ్రాలోను మరియు తెలంగాణలోనూ ఉన్న దివ్యాంగులకి 4 రకాల జాబ్స్ని అయితే తీసుకుని వచ్చాను. ఈ 4 రకాల జాబ్స్ కేవలం దివ్యాంగులకు మాత్రమే ఉన్నది. ఇతరులు అయితే ఈ జాబ్స్కి అప్లై చేయలేరు. ఈ 4 రకాల జాబ్స్లో మొదటిది వచ్చి హైదరాబాద్లో ఈ జాబ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చి ఓన్లీ దివ్యాంగులను మాత్రమే తీసుకుంటారు. ఇది వచ్చి ఫార్మా బేస్డ్ కంపెనీ అండి. ఇందులో ఏంటంటే ఎనలిటికల్ డివిజన్లో ఈ జాబ్ అయితే ఉండబోతుంది. ఎవరికైతే ఫార్మా కంపెనీస్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ లొకేషన్ మాత్రము హైదరాబాద్లో ఉంటుంది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, pwdhiring@ats pwdhiring.ats@gmail.com దీనికి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించినట్లయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. మీకు ఈ pwdhiring.ats@gmail.com ఈ యొక్క మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే అప్లై చేసుకోవచ్చును. ఇక రెండో జాబ్ నోటిఫికేషన్కి వెళ్తే ఈ జాబ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళైతే ఈ జాబ్ అప్డేట్ని ఇచ్చారండి. ఇందులో ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రూపంలో తెలియజేశారు, విజువల్లీ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా జాబ్స్ పెట్టండి అని. ఇది టోటల్గా టెక్నికల్ జాబ్స్ ఉంటుందండి. ఇది పాన్ ఇండియా అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి విజువల్లీ ఇంపైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చును హెచ్సిఎల్ టెక్నాలజీస్లో. ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా 4 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ఎన్విడిఏ, జాసు, టాక్ బ్యాక్, వాయిస్ ఓవర్ వీటిల్లో ఈ యొక్క స్క్రీన్ రీడర్స్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే డిగ్రీ చదువున్న వాళ్ళు సరిపోతారు. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మీ యొక్క రెజ్యూమ్ని డాక్టర్ చైతాలి అని హెచ్సిఎల్ వాళ్ళ ఎంప్లాయ్ ఉన్నారు, హెచ్ఆర్. సో వాళ్ళకి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు రెజ్యూమ్ సెండ్ చేయాల్సిన నెంబర్ వచ్చి 9891810196. ఇది కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ యొక్క మా ఫోన్ నెంబర్కి మీరు మీ రెజ్యూమ్ని పంపించవచ్చును. అదేవిధంగా మీరు ఎవరైతే ఐటీ కోర్సెస్ ఏమన్నా ఫ్రీగా చేయాలనుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు వెళ్ళి ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ అయితే చేయవచ్చును. ఇక మూడో జాబ్ అప్డేట్కి వెళ్తే సారథి అనే ఎన్జిఓ, ఇదివరకే చాలాసార్లు చెప్పాను మీకు. ఇది సారథి అనే ఎన్జిఓ ఓన్లీ డిజబిలిటీ పీపుల్ వాళ్ళ కోసమే ఈ యొక్క ఎన్జిఓ అయితే వర్క్ చేస్తూ ఉన్నది. వీళ్ళు ప్రజెంట్ వచ్చి ఐటీసీ ఫుడ్స్తో కాంటాక్ట్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఐటీసీ ఫుడ్స్ యొక్క కస్టమర్ సర్వీస్ జాబ్స్కి డిజబిలిటీ వాళ్ళనైతే తీసుకుంటూ ఉన్నారు. ఎవరికైతే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడున్న లింక్ ద్వారా అయితే ఈ జాబ్కి అప్లై చేయవచ్చును. ఈ లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దాని ద్వారా అయితే అప్లై చేయండి. దాని తర్వాత ఫోర్త్ జాబ్ అప్డేట్ వచ్చి వర్చుసా అనే కంపెనీ వాళ్ళు జాబ్ ఫేర్ పెడుతున్నారు. ఇది పాన్ ఇండియా వైస్ పెడుతున్నారు, అంటే ఇండియా మొత్తము కూడా ఈ యొక్క జాబ్ ఫేర్ అనేది చేస్తున్నారు. దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, హైబ్రిడ్ జాబ్స్ ఉన్నాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ముఖ్యంగా దివ్యాంగుల కోసమనే ఈ జాబ్ ఫేర్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఈ జాబ్ ఫేర్ అనేది వర్చువల్గా జరుగుతుంది. నవంబర్ 21, 22 అంటే ఈరోజు రేపు మొత్తం పాన్ ఇండియా వైజ్ జరుగుతుంది. మీరు ఇక్కడ ఇచ్చిన లింక్లో కానీ రిజిస్టర్ అయినట్లయితే వాళ్ళు మీకు తిరిగి రెస్పాండ్ అయితే అవుతారు. ఈ యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో ఇవ్వండి ఈ 4 అప్డేట్స్ డిజబిలిటీ వాళ్ళకి ఉన్నవి జాబ్ అప్డేట్స్. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు అన్నిటికీ అప్లై చేయొచ్చు, లేదా ఒక్కొక్కటిగా కూడా అప్లై చేయవచ్చును.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా కంపల్సరీ షేర్ చేయండి. ఎవరికో ఒక్కరికి యూస్ అయినా కూడా ఈ ఇన్ఫర్మేషను వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.